నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పప్పు, ఉప్పు, చింతపండు, మిరపకాయ ఇలా ఒక్కటేమిటి అన్ని ధరలు పిరమయ్యాయి. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలే కాదు, ఇప్పుడు బియ్యం ధరలు కొండెక్కాయి. నిత్యావసర సరుకుల్లో అతి కీలకమైన బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ఎసరు పెట్టి పొయ్యి వెలిగించకుండానే పెరిగిన ధరలతో బియ్యం కుతకుతా ఉడికిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పప్పులు, బియ్యం ధరలు పైపైకి ఎగబాకాయి. కందిపప్పు ధర కుతకుతమంటోంది. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నల ధరలు భగ్గుమంటున్నాయి. బియ్యం, పప్పుల ధరలు పక్కన పెడితే కోయకుండానే కంట్లో నీరు తెప్పించిన ఉల్లిగడ్డ రేటు కాస్త దిగి రావడం సామాన్యులకు కొంత ఊరటనిచ్చింది. ఇక టమాటో తప్ప ఏ కూరగాయ కొందామన్నా కిలో 80 రూపాయల పైగానే ఉంది. నిన్న మొన్నటి వరకు 5 రూపాయలున్న కోడిగుడ్డు రేటు 7 రూపాయలకు అటు ఇటుగా చేరింది. ఇట్లా పప్పు, ఉప్పు, చింతపండు, అల్లం వెల్లుల్లి ఏది ముట్టుకున్నా అగ్గి మండుతున్నాయి. బియ్యం ధరలు మాత్రం అమాంతం పెరిగాయి. ఇప్పుడు మార్కెట్లో ఒక క్వింటా బియ్యానికి 6,000 నుంచి 7,000 రూపాయల ధర పలుకుతుంది. ఏడాది కింద క్వింటా బియ్యం రేటు 4,500 నుంచి 5,000 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు 6,000 నుంచి 7,000 దాకా అమ్ముతున్నారు. 2 వారాల్లోనే తెలంగాణ అంతటా బియ్యం రేట్లను సరాసరి 600 నుంచి 800 రూపాయల దాకా పెంచారు. ఇక జై శ్రీరామ్, హెచ్ఎంటీ పాత రకాలను 7,200 నుంచి 7,400 దాకా అమ్ముతున్నారు. 3 పూటల ఇష్టపడి తినే రైసును కూడా ఎక్కువ రేట్లు పెంచడం జరిగింది. మిల్లర్లు ఈ రైసుని ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళపై చర్యలు తీసుకోవాలని మధ్యతరగతి ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. ఈ మధ్య బియ్యం ధరలు బాగా పెరిగాయి. ఇంతకు ముందు 3,000, 4,000 ఉన్న బస్తా బియ్యం ఇప్పుడు 5, 6, కొన్ని చోట్ల 7,000 కూడా అమ్ముతున్నారు. ఇలాగే ధరలు పెరిగితే కనుక మనకి బియ్యం కొనుక్కోవడం కూడా చాలా కష్టమవుతుంది. బియ్యం రేట్లు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యమైన ప్రజలు వండుకొని తినే పరిస్థితి లేదు. ఒక కుటుంబంలో ఏది లేదనుకుంటా కూడా ఒక 4 మెంబర్లు, 5 మెంబర్లు ఉన్న పరిస్థితి కనపడతాం. కానీ 5,000కి కింట కొనుక్కొచ్చుకొని తినలేని పరిస్థితి. ఈ బియ్యాన్ని కూడా తగ్గించాలి, రేట్లు తగ్గించాలి. కింటాకు 3,000 నుంచి 3,000కే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల పాత బియ్యం క్వింటాలకు 6,500 వరకు ధర పలుకుతుండగా కొత్త బియ్యం క్వింటాకు 5,500 వరకు అమ్ముతున్నారు. గతేడాది పాత బియ్యం ధర 4,300 నుంచి 4,700 వరకు అమ్మారు. ప్రస్తుతం దీని ధర 1,500కు పైగా పెరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడంతో కూలీ నాలి చేసుకుంటూ పిల్లా పాపలతో బతికే మధ్య తరగతి వాళ్ళు బియ్యం కొనలేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్వయంగా వ్యాపారులే చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ టైం వరకు దాదాపు చాలా బియ్యం సేల్ అయ్యేది. కానీ ఈ సంవత్సరం పెరిగిన రేట్లకు కానీ ఎవరు వినియోగదారులు కూడా ఈ రేట్లో తీసుకొని స్టాక్ పెట్టుకోవడానికి కస్టమర్లు ఎవరు ముందుకు రావట్లేదు. హెచ్ఎంటీ సన్న రకాలు, హెచ్ఎంటీ, జేఎస్ఆర్, ఈ పూజ ఇవైతే 7,000 పైచిలకే అమ్ముతున్నారండి. 6 నెలల్లోనే బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఏది చూసినా 50% పైగా పెరిగాయి. ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి వారికి భారంగా మారుతోంది. ప్రస్తుతం మార్కెట్లో జై శ్రీరామ్ రకం ధాన్యం క్వింటా ధర 3,500 ఉండగా హెచ్ఎంటీ రకం ధాన్యం 3,200, తెలంగాణ సాంబా 3,100 నుంచి 3,200, ఇక బీపీటీలు 2,800, జేజే రకం 2,500 రూపాయల ధర పలుకుతోంది. ఇవే రకాల ధాన్యానికి గత నెలలో 300 వరకు ధర తక్కువగా ఉంది. అలాగే హెచ్ఎంటీ రకం బియ్యం ధర క్వింటాకు 5,000 ఉండగా రా బియ్యం క్వింటా 4,700 నుంచి 4,800 పలుకుతున్నది. రాష్ట్రంలో అమాంతంగా బియ్యం రేట్లు ఒకేసారి ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కొక్క కుటుంబం మీద ఒక నెల రోజుల వ్యవధిలోనే 1,000 నుంచి 2,000 రూపాయల వరకు ఆర్థిక భారం పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఈ సన్నాలకు సంబంధించినటువంటి రకాలన్నింటినీ కూడా బ్లాక్ చేసి పెట్టారు. ఇప్పుడు నిన్న మొన్న చూసేసుకుంటే అంటే ఈ నెల రోజుల వ్యవధిలోనే 500 నుంచి 1,500 రూపాయల వరకు పాత కొత్త రేట్లు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో బియ్యం రేట్లపై సర్కారు ఫోకస్ ఉండేది. మిల్లులకు ఫుడ్ గ్రెయిన్ లైసెన్సులు జారీ చేసి మన అవసరాలకు మించి స్టాక్ ఉన్నప్పుడే ఇతర ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతులకు అనుమతులు ఇచ్చేవారు. బియ్యం రేట్ల నియంత్రణకు కలెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఉండేవి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కమిటీలన్నీ లేకుండా చేశారు. ఈ క్రమంలోనే మిల్లర్లంతా సిండికేట్ గా మారి
ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక తెలంగాణలో చూసుకుంటే గతేడాది ఖరీఫ్ కంటే కూడా ఈ ఏడాది ఖరీఫ్ లో వరి సాగు అంతా ఆశాజనకంగా లేదు. పంట దిగుబడులు బాగా తగ్గాయి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయకపోవడంతో పంట వేస్తే నష్టపోతామనే భయంతో సాగర్ ఆయకట్టు రైతులు వరి వేయలేదు. దీనికి తోడు అకాల వర్షాలతో కొంత పంట దెబ్బతింది. పలు కారణాల వల్ల ఆశించిన స్థాయిలో ధాన్యం దిగుబడి రాలేదు. ఆ ప్రభావం బియ్యం ధరలపై పడిందంటున్నారు వ్యాపారులు. కాకపోతే 100, 200, 300, 500 అట్లా పెరిగితే తీసుకుంటారు జనం. మరీ ఏకంగా 1000 కొద్దే అంటే తినుడు ఇబ్బందే కదా, మాట్లాడేటోళ్ళు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ నెల ఉన్న రేటు మళ్ళీ 2 నెలల తర్వాత ఉండట్లే. ఇక తీవ్రమైన హైప్ అయిపోతున్నాయి. బియ్యం 1825 కిలోల బస్తా వస్తుంది. చాలా కష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో గతంతో కంటే 4-5 ఏళ్ల నుంచి వరి ధాన్యం భారీగా పండుతోంది. అయినా బియ్యం రేట్లు మాత్రం తగ్గడం లేదు. అనుకున్న దానికంటే ఎక్కువగానే వరి ధాన్యం పండినా, అవసరానికి 10 బియ్యం ఉత్పత్తి జరిగినా ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉన్న బియ్యం లావాదేవీల్లో తలెత్తుతున్న సమన్వయ లోపం ధరల పెరుగుదలకు కారణమవుతుందన్న విమర్శలున్నాయి. ఎఫ్సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేంద్రం ప్రతి ఏటా ఏ రాష్ట్రాలకు ఎంత అవసరం ఉంటుందో అంత మేరకే విడుదల చేస్తుంటుంది. అయితే పండిన దాంట్లో సగానికి పైగా బియ్యాన్ని ఈ మధ్య విదేశాలకు ఎగుమతి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఆటోమేటిక్ గా ఇక్కడ బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఇదంతా అటొచ్చి ఇటొచ్చి పేద మధ్యతరగతి వాళ్లపైనే ఆ భారం పడుతోంది. ఒకప్పుడు ఎవరో చెప్పినట్టు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్టుగా ఇప్పుడు ఈ బియ్యం తినాలంటే ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి బియ్యం కొనే పరిస్థితులు ఉన్న రోజులలో ఇప్పుడు నెలకొకసారి కొనాలంటే కూడా కళ్ళపండు నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. చాలా పెరిగినాయి. కాకపోతే పరిస్థితులు వాళ్ళ పంటలు వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పదు, తినడం తప్పదు. పేదవాడైనా ఎంత ధనికుడైనా తినాల్సింది అన్నమే కాబట్టి ఏ ధరలు పెరిగినా తినక తప్పదు. కాకపోతే కొంచెం తగ్గిస్తే మంచిదని మా అభిప్రాయం. బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన సరుకు. తర్వాత దొడ్డు పంట రైతులు ఎక్కువగా సాగు చేయడం ఒకటి, సన్న సాగు చేయడం తక్కువ అవుతుంది. సన్న బియ్యానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. రైతులకు మాత్రం సన్నధాన్యం వేయడం వల్ల ఈ పంట పురుగు రావడం, దిగుబడి తక్కువ రావడం, గిట్టుబాటు ధర రావడం లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొడ్డు ధాన్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కొరత ఏర్పడుతున్న కారణంగా కూడా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం వాటిపై ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడం ఒకటి. రైస్ మిల్లర్లు, వ్యాపారులు బియ్యం, పప్పు, ఇతర నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడమే మరో కారణమనే ఆరోపణలున్నాయి. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైసు మిల్లర్లంతా సిండికేట్ గా మారి ధరలు పెంచేస్తున్నారని వ్యాపారులు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు వివిధ రాష్ట్రాల్లో వరి సాగు తగ్గడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. నిజానికి ఈ వానాకాలంలో దేశవ్యాప్తంగా వరి సాగు పెరిగినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులకు తోడు మరికొన్ని రాష్ట్రాల్లో వరదల కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. ఇది చివరకు బియ్యం ధరలపై ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు సన్నాల సాగు కూడా చాలా వరకు పడిపోయింది. ప్రతి ఏటా వానాకాలంలో మొత్తం సాగులో 50% సన్నాలుండగా ఈసారి మాత్రం 30%కే పరిమితమైంది. తెలంగాణలో ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ లెక్కన దాదాపు 1,40,00,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి కావలసి ఉండగా పౌర సరఫరాల సంస్థ కొనుగోలులో ఇది 45 లక్షల టన్నులకే పరిమితమైంది. కొత్త బియ్యం వచ్చినప్పుడు ధర తక్కువ ఉండాలి, కానీ ఈసారి దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మాత్రమే ఇట్లా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే పంట మెయిన్ కారణం ఏంటంటే దొడ్డు పంట వల్ల వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. సన్న పంట ధర వల్ల సన్న పంటతో ఎక్కువ చీడబీడలు ఆశించి దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రైతులందరూ దొడ్డు చేసిండ్రు, సన్నది తక్కువ వేసిండ్రు. ఇంకొకటి దీనిలో పోను బయట రాష్ట్రాలలో మన తెలంగాణ సరుకులకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బియ్యము నాణ్యత ఉంటాయి. నేను అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి బియ్యం తెప్పిస్తాము, కానీ మన రాష్ట్రంలో ఉన్నంత టేస్ట్ కానీ ఎక్కడ కానీ దాన్ని క్యారీ చేసుకొని మిగతా రాష్ట్రాల వాళ్ళు మన దగ్గరికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మన దగ్గర నుంచి బియ్యం గ్రాప్ చేశారు. దానివల్ల ఇక్కడ షార్టేజ్ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో సరిపడా నిల్వలు మిల్లర్ల వద్ద అందుబాటులో ఉన్న కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారనే ఆరోపణలున్నాయి. బియ్యం ధరలు భారీగా పెంచడం ద్వారా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు
సాధారణ ప్రజలు కొనుగోలు చేసే బియ్యం ధరలపై మాత్రం ఎలాంటి నియంత్రణ ఉండటం లేదు. మిల్లర్లు ఇష్టానుసారం ధరలు పెంచుతున్నా ప్రభుత్వాలు కొన్నేళ్లుగా నియంత్రణ చర్యలను మాత్రం గాలి కొదిలేశాయి. గతంలో ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులతో పంటల దిగుబడి తగ్గినా, రైతులు నష్టపోయినా వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా పౌర సరఫరాల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టేది. ఆకస్మిక దాడులతో కేసులు నమోదు చేసేది. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఆంక్షలు కూడా విధించేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా చర్యలు పూర్తిగా మాయమైపోయాయి. వ్యాపారులు సిండికేట్ గా మారిపోవడం, వాటి మీద అధికార యంత్రాంగం నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. రానున్న 2-3 నెలల్లో బియ్యం ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు హోల్సేల్ వ్యాపారులు. ఈ వానాకాలంలో చాలా మంది రైతులు అధిక దిగుబడి కోసం సన్న రకం వడ్ల స్థానంలో దొడ్డు రకం వడ్లు పండించారు. దీంతో పంట దిగుబడి బాగా తగ్గడం వల్లే సన్న బియ్యం ధరలు భారీగా పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 10-15 రోజుల నుంచి కూడా వ్యాపారం సరిగా ఎవరిది లేక మిల్స్ కూడా షట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పెరిగిన వరకు పెరిగింది ఆ పబ్లిక్ లో టాక్ ఏదైతే వచ్చిందో ఆ 4-3 రూపాయలు కూడా తగ్గిపోయింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో మాకు కనిపించట్లేదు. మళ్ళీ 2 నెలలు 15 రోజుల్లో యాసంగి కూడా మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి పెరిగే అవకాశాలు ఎంత మాత్రం లేదని చెప్పి వినియోగదారులందరికీ కూడా తెలియజేస్తుంది. ఇక మన దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు తీసుకుంది. విదేశాలకు ఎగుమతయ్యే బియ్యంపై ఆంక్షలు విధించింది. మొదట బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత పూర్తిగా ఆంక్షలు పెట్టింది. అయినా బియ్యం ధరలు అదుపులోకి రాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ కింద 25 రూపాయలకి కిలో బియ్యాన్ని భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను ప్రజలకు భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట రాయితీ ధరలకే కేంద్రం ఇప్పటికే అందిస్తోంది. ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే అందుకోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్, NCCF, కేంద్రీయ బండార్ అవుట్లెట్ల ద్వారా 25 రూపాయలకి కిలో బియ్యాన్ని అమ్ముతున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.